హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, ఇప్పుడే వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట మార్కెట్కి వెళ్ళి. సో ఇంకా ఈ 1 వీక్ అయితే ఇంకా ఇబ్బంది ఉండదు. మొన్న గ్రోసరీస్ తెచ్చేసుకున్నాను, 1 మంత్కి సరిపోను. ఇప్పుడైతే ఇంకా వెజిటేబుల్స్ అయితే తెచ్చేసుకున్నాను. నాకు 1 వీక్ 10 days అలా వస్తాయి అన్నమాట. అన్నీ కూడా కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. కొంచెం ఎక్కువ యూజ్ చేసే 2 kgs లేదంటే ఇంకా 1 kg అలా అయితే తెచ్చుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే తప్పకుండా 2 kgs అయితే తెచ్చుకుంటాను. ఎందుకంటే అవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా, సో అందుకని చెప్పేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నిటిని కూడా స్టోర్ చేసుకోవాలి. మొత్తం కూడా ఏ కవర్కి ఆ కవర్ ప్యాక్ చేశారు, కానీ కొంచెం దాంట్లో అయితే తడి ఉందన్నమాట. సో వాటిని ఏంటంటే కవర్ నుంచి తీసి ఒక 1/2 hour ఫ్యాన్ గాలి కింద ఆరిపెట్టేసి అప్పుడు మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. ఇలా ఉంటుందన్నమాట నా డైలీ రొటీన్ అనేది. డైలీ కాదులేండి, వీక్లీ వన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇంకా ఫైనల్లీ మొత్తం కూడా కొంచెం ఓపెన్ చేసేసి ఆరబెట్టేద్దామని చెప్పేసి ఆరబెడుతున్నాను. ఇక్కడ అయితే ఆనియన్స్ సర్దుతున్నాను. ఈ మధ్య అయితే మా ఇంట్లో ఒక పిల్లలకి మధ్య ఒక సిల్లీ కన్వర్జేషన్ అయితే జరుగుతుందన్నమాట. నాకు భలే నవ్వు వస్తుంది. అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియోలో అనుకుంటున్నాను. యాక్చువల్లీ మా పెద్దోడు ఏంటంటే కొంచెం చామన్ ఛాయ్గా ఉంటాడనమాట. చామన్ ఛాయ్ కూడా కాదులేండి, కొంచెం బ్లాక్గానే ఉంటాడు. చిన్నోడు వచ్చేసి ఫుల్ కలర్ అనమాట. ఈ మధ్య ఎప్పుడన్నా ఒక్కొక్కసారి వాడు చూసి ఎందుకు విశాంక్ తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నాను ఏంటి అని అడుగుతున్నాడు అనమాట అశ్వత్. నాకు ఒక విషయం అండి, నేను ట్విన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు, అంటే అశ్వత్ అమ్ము వాళ్ళ ప్రెగ్నెన్సీ అప్పుడు అన్ని ఫ్రూట్స్, అసలు తినని ఫ్రూట్ అంటూ లేదనమాట. డైలీ ఇంకా పోమోగ్రానైట్స్ కానీ అసలు యాపిల్స్ మొత్తం కూడా తినేసాను అసలు. ట్విన్స్ కదా, దానికి తోడు బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పారని చెప్పేసి ఎక్కువ ఫ్రూట్స్ అయితే తిన్నాను. అప్పుడు తిని ఇంకా ఎవిట్ అనిపించింది అనమాట. ఇంకా రిషాంక్ ప్రెగ్నెన్సీ అప్పుడు అయితే, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అస్సలు ఫ్రూట్స్ అనేది తినబుద్ధి కాలేదు, ఏమీ ఫ్రూట్స్ తినలేదండి. యాక్చువల్లీ రిషాంక్ది జూలై మంత్ డెలివరీ అనమాట. సో అప్పుడు దానికి ముందు మనకి సమ్మర్ వస్తుంది కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇంక ఈ మంత్స్ అంతా కొంచెం సమ్మర్ ఎండగా ఉంటుంది కదా, ఆ టైంలో అయితే నేను ఫుల్గా వాటర్ మిలన్ అయితే తిన్నానండి. యాక్చువల్లీ నాకు ఎవరో కూడా అన్నారు, మనం ఎక్కువ ప్రెగ్నెన్సీలో వాటర్ మిలన్ తింటే పిల్లలు చాలా తెల్లగా పుడతారని చెప్పేసి. అది వాస్తవమో కాదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి కలర్ అనేది మన పిల్లలకి ఏంటంటే మన జీన్స్ని బట్టి వస్తుందని మాత్రమే నాకు తెలుసు. కానీ నాకేంటంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తినున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఎక్కువ ఫ్రూట్స్ తినున్నా అనమాట. ఆ ఫ్రూట్స్ తింటాం నాకు అసలు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమీ తినాలనిపించలేదు, ఫ్రూట్స్ అంటే తినాలనిపించలేదు అనమాట. దానివల్ల అసలు ఫ్రూట్స్ అనేది తినకుండా ఓన్లీ 4 months బాగా డెలివరీకి ముందు వరకు కూడా ఒక్క వాటర్ మిలానే ఇంట్రెస్ట్గా తినేదాన్ని, ఇంకా ఏమీ తినేదాన్ని కాదు. సో దానివల్ల తను కలర్ వచ్చాడా, లేకపోతే యాక్చువల్లీ మనకేంటంటే ఏదైనా కలర్ కానీ పిల్లలకి ఏదైనా మన జీన్స్ని బట్టే వస్తుంది కదా, పేరెంట్స్ జీన్స్ని బట్టే. వాడు మాత్రం చాలా అంటే చాలా క్యూట్గా వైట్గా ఉంటాడు. ఇప్పుడు అశ్వత్ అంటాడు, ఎందుకు రిషాంక్ వైట్గా ఉన్నాడు, నేను ఎందుకు బ్లాక్గా ఉన్నానని చెప్పేసి ఇద్దరు రోజు కన్వర్జేషన్ అనమాట వాళ్ళిద్దరి మధ్య. సో నాకైతే అదే అనిపిస్తుంది ఫన్నీగా. ఎందుకు అంటే పిల్లలకి ఇప్పుడిప్పుడే కంపేర్ చేసుకుంటున్నారనమాట, నీకు ఏంటి నాకేంటి అనేది. ఫస్ట్లో అడిగేవాడు కాదు, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా, సో అడుగుతున్నాడు. ఇంకా నాకు తెలిసి కేరింగ్ అంటే నేను అసలు అశ్వత్కే ఎక్కువ కేరింగ్ తీసుకున్నాను ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి. ఆయిల్ మసాజ్ చేయడం కానీ, క్రీమ్స్ యూజ్ చేయడం కానీ, అన్నీ మంచి క్రీమ్స్ యూజ్ చేయడం కానీ, ఆయిల్ మసాజ్ చేయడం కానీ, నలుగు పెట్టి స్నానం చేయించడం కానీ అన్నీ చాలా బాగా చేశాము. బట్ ఇంకా జీన్స్ ప్రకారం వచ్చింది ఆ కలర్, అంతే, ఏం చేయలేము. సామన్ ఛాయ్ అంటే బ్లాక్ కాదు, సామన్ ఛాయ్గా ఉంటాడు. అమ్ము వైట్గా ఉంటుంది, అశ్వత్ కొంచెం సామన్ ఛాయ్గా ఉంటాడు, మళ్ళీ రిషాంక్ ఫుల్ వైట్గా ఉంటాడు అనమాట. సో ఇలా అనమాట. రిషాంక్ అయితే అసలు ఎటువంటి క్రీమ్స్ అనేది యూజ్ చేయలేదు, ఓన్లీ ఒక బాడీ లోషన్ యూజ్ చేసేదాన్ని అంతే. మసాజ్ కూడా నాకు తెలిసి ఎక్కువ రోజులు అయితే చేయలేదు, 1 month 2 months వరకు చేసామేమో అంతే. ఆయిల్ మసాజ్ కానీ, సున్నిపిండి పెట్టి స్నానం కానీ ఒక 2 months వరకు చేపించాను, ఆ తర్వాత పెద్దగా ఏం చేపించలేదు. బట్ రిషాంక్ అయితే
బై బర్తే అంటే ఇంకా వైట్గానే ఉంటాడనమాట పుట్టినప్పటి నుంచి కూడా. తను అసలు పుట్టడం కూడా చాలా వైట్గా ఉంటాడు. అశ్వత్ కూడా పుట్టినప్పుడు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉండేవాడు, అందుకే ఇప్పుడు కొంచెం కొంచెంగా బ్లాక్ అయిపోతున్నాడేమో. సో తనకు కూడా ఏదన్నా స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి. అయినా పర్లేదులేండి, అంటే అంత కలర్ తక్కువనేం కాదులే కానీ చామంచాయిగా ఉంటాడు. వాడు ఏంటంటే ఇప్పుడు వాడు కంపేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది అనమాట. నేను తమ్ముడు వైట్గా ఉన్నాడు, నేను నల్లగున్నాను ఎందుకు అని చెప్పేసి. సో మీ పిల్లలు కూడా ఇలాంటి కన్వర్జేషన్స్ నడుస్తాయా మీ పిల్లల మధ్య కూడా? నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, వాటర్ మిలాన్ తింటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పిల్లలు వైట్గా పుడతారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే దానికి అంత ఒబే అవ్వను, కానీ నాకు అంత నమ్మకం లేదు. కానీ కొంతమంది చెప్పారు. అదీను కాక నాకేంటో ఫ్రూట్స్ తినబుద్ధి కాక రిషాంక్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తినడానికి నాకు తినబుద్ధి కాక ఓన్లీ వాటర్ మిలన్ ఒక్కటే తిన్నానమాట. ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ఇప్పుడు సమ్మర్ టైం వచ్చేసింది కదా, వాటర్ మిలన్ అంటే మనకి మంచిగా తినాలనిపిస్తుంది. ఎండకు కూడా సమ్మర్ కదా, మంచిగా చల్ల చల్లగా ఉంటుంది కదా, సో తినాలనిపిస్తుంది. మీకు ఎవరికైనా కానీ తినాలనిపిస్తే ఎక్కువ, అంటే నేను ఒక పుచ్చకాయ తీసుకొస్తే ఒక్కదాన్నే 2 డేస్ వరకు తినేదాన్ని. అంటే ఇవాళ కొన్ని పీసెస్ కట్ చేసుకొని ఇవాళ తినేసి నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకా కొన్ని, అంటే ఒక డేకి వచ్చేసి హాఫ్ పుచ్చకాయ వరకు తినేదాన్ని అనమాట. అలా తిన్నాను. సో ఎవరికైనా తినాలనిపిస్తే తినొచ్చు, మనకి వాటర్ కంటెంటే కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. నాకైతే ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ ఇంకా ఇలా అయితే జరిగిందనమాట నా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు. మేబీ వైట్గా వచ్చింది కూడా అదే రీజన్ ఏమో నాకు తెలీదు. సో ఇదనమాట. ఇంకా ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి దోసల పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య ఏంటంటే ఈవినింగ్ నానబెట్టేసి పప్పు మార్నింగే మిక్సీకి వేసేసుకొని ఆ రోజంతా కూడా బయట పెట్టేసుకుంటే పిండి నెక్స్ట్ డేకి చాలా బాగుంటున్నాయి అనమాట దోశలు. లేదంటే మనం ఏం చేస్తామంటే నైట్, అంటే ఈవినింగ్ టైము మిక్సీకి వేసేసి మార్నింగే వేస్తుంటే దోశలు అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. సో అందుకని ఇవాళ అయితే ఇలా ట్రై చేస్తున్నాను. ఇదన్నమాట ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.